కడప జిల్లా గోపవరం మండలం తహసీల్దార్ తీరుకు వ్యతిరేకంగా బద్వేలు ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. వసంతపురి కృష్ణవేణి భర్త తిరుపాలు 2012లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను రద్దు చేస్తామని తహసీల్దార్ బెదిరింపులకు గురి చేస్తున్నారని వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పొంగూరు నాగరాజు ఆరోపించారు. ఇక తహసీల్దార్ తన వైఖరి మార్చుకుని రజక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం దగ్గరికి పోయి ప్రజా సంఘాల నాయకులు ఆ విషయమై అడిగితే సమాధానం చెప్పకుండా ప్రజా సంఘ నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మాది పటా ల్యాండ్ ఉంటే సార్ వచ్చేసి బోర్డు వేసిండు. ఎందుకు వేసిండు సార్ అంటే నేను వేసినాను అని చెప్పి సమాధానం మాకు ఇవ్వడం లేదు సార్. మేము వచ్చి సార్ కాడికి వచ్చి తిరిగిపోతుంటే మాకు రమ్మంటాడు, కానీ ఇప్పుడు మాకు ఏం రిపటెన్స్ లేదు, మాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు వేసినామంటే ఈఆర్ఓ సార్ పంపించేది సార్ పిలిచానంటే ఎందుకు పిలిచానని ఏం సార్ మాది పటాలంట కదా ఎందుకు వేసినారంటే లేదు పటాలంట కదా సార్తో వచ్చి మాట్లాడు, సార్తో వచ్చి నేనేం మాట్లాడా మా వాళ్ళని పిలుచుకొని నేను వచ్చానంటే లేదు సీక్రెట్గా మాట్లాడాలంట సార్తో నువ్వు వచ్చి మాట్లాడని నైట్ పూట వచ్చి పిలుస్తాన్నాడు సార్. దేనికి వచ్చి పిలుస్తాడు మమ్మల్ని? మా పటా ల్యాండ్లో కూడా మీరు బోర్డు వేసి కూడా ఈ ప్రకారంగా మేము ఇప్పుడు ఈ రోజు వచ్చి కూడా 11 గంటల దాకా వేడి చేసినాం సార్. మాకు ఏమీ డిఫరెన్స్ కూడా మాతో మాట్లాడుకున్నానే వెళ్ళిపోతున్నాడు, రమ్మంటా అన్నాడు వెళ్ళిపోతాను. 4 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం సార్. మరి ఇది న్యాయమా అన్యాయమా సార్? మాకు ఈ ప్రకారం చేసి ఏదో మేము బేదవాళ్ళం సార్, మేము గుడ్డలు తుక్కునే వాళ్ళము, మాకు అది ఇంటి స్థలం కూడా లేకుండా బాధ చూడడానికి వచ్చాం. ల్యాండ్ దగ్గరికి పోయినాం. అక్కడ గత కొంతకాలంగా ఇంటి స్థలం ఉంది. ఆ ఇంటి స్థలానికి పట్టా పొంది ఉంది. ఆ పట్టాలో కూడా ఈరోజు బోర్డు నాటినారు. ఎందుకు బోర్డు నాటినారు అని చెప్పి ప్రజా సంఘాలలో అడుగుదామని చెప్పి వాళ్ళ వర్షన్గా వాళ్ళ బాధ ఎంఆర్ఓ గారికి తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈరోజు సార్ 2 నిమిషాలు కేటాయించండి, మీతో మాట్లాడాలి అని చెప్పి అడిగినాం. ప్రజా సంఘాలలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు సార్? మేము మాట్లాడిపోవాలా, ప్రజా సంఘాలలో అందరం వచ్చినాం, ఇప్పుడు 2 నిమిషాలు మాకు టైం ఇస్తే కదా సార్ అంటే నాకు టైం లేదు, నేను మాట్లాడను, ఒక అర్ధగంట వెయిట్ చేయండి వస్తాను అని చెప్పి పోయినాడు. 11:30కు పోయినాడు. 11:30 నుంచి ఇప్పటికీ 1:30 అవుతా ఉన్నా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తా కూర్చోండాం. షుగర్ పేషెంట్లు అదేవిధంగా బాగలేని వ్యక్తులు కూడా ఇక్కడ ఉండారు, ముసలోళ్ళు కూడా ఇక్కడనే ఉండారు. మాట్లాడిపోదాం, ఆమెకు న్యాయం జరిగే విధంగా మాట్లాడదామని చెప్పే ఉదయంతో వచ్చాం, కానీ సమాధానం ఇవ్వట్లేదు. కనీసం ప్రజా సంఘాలకు కూడా ఇప్పుడుండే ఎంఆర్ఓ గారు టైం ఇవ్వకపోవడం, అదేవిధంగా సమస్య పరిష్కార దిశగా సమాధానం చెప్పకపోవడం